ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది మనము ఉపవాస ప్రార్థనలో చేరాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మనము ప్రభువుని స్తుతించాం. వాక్యము ద్వారా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆధ్యాత్మికమైనటువంటి బలం ఆత్మీయంగా మనం పొందుట కొరకు దేవుని మాటలు కూడా మనం వినాలి. దేవుని మాటలు చాలా శ్రేష్టమైనవి. వాటి కొరకు మనం ఇప్పటివరకు కూడా ఎదురు చూస్తున్నాం. దేవుని మాటలు విందామండి. బైబిల్ వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ వాక్యం చదువుకుందాం అండి. హోషేయ గ్రంథము, అందరూ బైబిల్ తీయండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము. మూడో వచనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. నీ తల్లి పోకిరి చూపు చూడకయో, దాని స్తనములకు పురుషులను చేర్చుకొనకయో ఉండునట్లు మీరు ఆమెతో వాదించుడి. మీ తల్లి పోకిరి చూపు చూడకయో. మరో రెఫరెన్స్ చదువుకుందాం. పరమగీతములు 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి అందరూ. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకొంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరచుకుంటివి. నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరచుకొంటివి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉండగా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదము. చిన్న ప్రార్థన చేస్తాను, తలలు వంచండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి, మీ పక్షాన నీ దీనదాసునైన నేను నిలిచి ఉన్నాను. నన్ను బలపరచండి, ఆత్మాభిషేకము చేత నింపండి నాయన. నేను మాట్లాడితే నా సొంత మాటలు ఎవరికీ అవి ఇంపుగా ఉండవు. నా సొంత మాటల ద్వారా ఎవరిని నేను రక్షించలేను నాయన. నన్ను గూర్చి నేను చెప్పుకొనుట కాదు, నన్ను రక్షించి నా కొరకు ప్రాణమును పెట్టి చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభు బలమైనటువంటి నామము కలిగినటువంటి నిన్ను గూర్చి నేను ప్రకటించుటకు నన్ను నిలబెట్టి స్థిరపరిచి, చేరి వచ్చిన వారందరూ ఏ తలంపులతో వచ్చారో వారి తలంపులు భూ సంబంధమైనవి, వాటన్నిటి నుండి నాయన వారిని విడిపించి ఆధ్యాత్మికమైనటువంటి ఆహారముగా వాక్యమును భుజించగలిగిన మనస్సు వారికి దయచేయండి. వాక్యము పట్ల ఆసక్తి కలిగించండి. ఈ స్థలమును విడిచి వెళ్ళినప్పుడు వాక్యానందముతో వారు వెళ్ళినట్లుగా రేపటి ఉదయకాలపు ఆరాధన కొరకు ఆధ్యాత్మికంగా లోపముల బలహీనతలు లేని వారముగా యోగ్యులముగా సిద్ధపడినట్లు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరచమని మా ప్రభువును మా రక్షకుడైన
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మధ్యలో చదవబడినటువంటి 3 రెఫరెన్స్ ఉన్నాయి. ఆ 3 రెఫరెన్స్ మన జీవితాలకు ఎంతో ఉపయోగకరమైనవి. ఈ దినాన మన వాక్య భాగము, వాక్యపు టైటిల్ పోకిరి చూపు. పోకిరి చూపు వాక్య భాగము. 3 రెఫరెన్స్లు చదివాం. మొదటిది హోషేయ గ్రంథములో దేవుడైన యెహోవా ప్రవక్త అయినటువంటి హోషేయ గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మీ తల్లి పోకిరి చూపు చూసినట్లుగా మీరు చూడవద్దు అంటున్నాడు. హెచ్చరిక ఇది. రెండవది పరమగీతంలో ప్రాణేశ్వరి సహోదరి, ఒక చూపుతో నీవు నా హృదయమును వశపరచుకుంటివి. మొదటిది పోకిరి చూపు, రెండవది వశీకరణ. ఈ వశీకరణ కొరకు ఎంతమంది ఎన్ని రకాలుగా తిప్పలబడుతున్నారో. ఆ యూట్యూబ్లో ఎక్కువైపోయారు. అసలు వశీకరణ మంత్రాలు చెబుతున్నారు. వశీకరణ కొరకు పసర్లో తాయిత్తులు ఎన్నెన్నో కడుతున్నారు. వారి పేరుని 1000 సార్లు ధ్యానిస్తే చాలు వారు నీ వైపు తిరుగుతారు, అసలు నువ్వు చూడకుండానే నీ వెనకాల పడతారని వశీకరణలు చెబుతున్నారు. అవేమీ పని చేయో. బైబిల్ గ్రంథం చెప్పినట్లు చేస్తే మనమేమి చేయాలో బైబిల్ చెబుతుంది. నీ తల్లి పోకిరి చూపు చూసినట్లు నువ్వు చూడక అన్నాడు. రెండవది అంటున్నాడు, సహోదరి ప్రాణేశ్వరి, నా హృదయమును వశపరచుకున్నావు. అది ఎలాగూ అంటే ఒక్క చూపుతో నీవు నన్ను వశపరచుకున్నావు. ఒకటి మన తల్లిని గూర్చి, 2 మనలను గూర్చి చెప్తున్నాడు. మనం ఎలా ఉండాలో చెప్పుకొచ్చాడు. మూడవది హెబ్రీ పత్రికలో అంటున్నాడు, మరో తల్లిని గురించి చెప్తున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనను ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును మోస్తూ సులువుగా చిక్కులు పెట్టు పాపములకు మనము దూరముగా ఉండి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మనము ఉండాలని 3 విషయాలు చెప్పాడు. బైబిల్ చూడడానికి ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. బైబిల్ ఉంచండి, అలాగనే వాక్యమును వినండి. ప్రారంభ క్రైస్తవ దినాలలో అంటే మొదటి శతాబ్దములో క్రైస్తవ సంఘము ఆవిర్భవించింది. క్రైస్తవ సంఘం ఆవిర్భవించినప్పుడు పరిశుద్ధాత్ముడు పరమ నుండి దిగి వచ్చాడు. క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారు అనేక మంది. క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు, యేసును తమ స్వరక్షకులుగా అంగీకరించినటువంటి వారు. ఆ దినములలో శిశువుల సంఖ్య విస్తరిస్తూ ఉంది అని అపోస్తలుల కార్యములో మనం చదువుతూ ఉంటాం. దినదినము అనుదినము శిశువుల సంఖ్య విస్తరించాలి. ప్రభువుని అంగీకరించినటువంటి వారు, స్త్రీలు పురుషులు ప్రభువు శిశువులుగా మార్చబడాలి, క్రీస్తు శిశువులుగా మార్చబడాలి. శిశువుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. ఇంటింటా వారు ప్రతిదినము ఇంటింటా చేరి రొట్టె విరుచుచు ఆత్మీయంగా విశ్వాసంలో బల పొందుతూ ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి వారందరూ సమిష్టిగా వారి సంపాదనను ఉంచుకొని కలిమి కలిగిన వారు లేని వారికి పంచుతూ
ప్రభు వస్తే కనురెప్పపాటులో ఎత్తబడాలనేటువంటి ఆశతో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా బ్రతికారు. ఇంత ఆత్మీయంగా బ్రతికితే సాతానుడు ఊరుకుంటాడా? ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లోనైనా సరే నువ్వు ప్రారంభించు. ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, పాటలు పాడడం, దేవునిలో విశ్వాసంగా ఆత్మీయంగా ప్రతి దినము లేచిన దగ్గర, కళ్ళు తెరిచిన దగ్గర నుంచి కళ్ళు మూసే వరకు, రాత్రి వరకు కూడా నువ్వు దేవుని అందే ఉంటే సాతానుడు ఊరుకోడు. ఏ విధంగా వీళ్ళని పాడు చేయాలి, ఏ విధంగా వీళ్ళని మరలా లోకం వైపు తిప్పాలి, ఏ విధంగా వీరిని క్రీస్తుకు దూరం చేయాలి, నాకు సమీపస్తులుగా చేసుకోవాలని సాతానుడు ఎప్పుడూ కూడా పన్నాగాలు పన్నే చూస్తూ ఉంటాడు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి. అదే ప్రకారముగా తొలి దినాల్లో క్రైస్తవ సంఘ ఆవిర్భవించినటువంటి ఆ దినాల్లో రోము సామ్రాజ్యము విస్తరించి బలమైన శక్తిగా ప్రబలింది. రోము నగర్లో పోపు గారు ఉన్నాడు. ప్రపంచానికి, క్రైస్తవులకు ఆ ఒక తల్లిగా ఏర్పరచబడింది. ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసుల యొక్క హృదయాలను, వారి యొక్క మనస్సులను ఆకర్షించింది. ఆ రోము ప్రపంచానికి తల్లిగా ఉంది. తల్లిగా ఉన్నటువంటి రోము నగరం, లేకపోతే ఆ పోపు గారు, వారి యొక్క మాటలు, వారి యొక్క స్థితి క్రైస్తవులను ఎలా నడిపించిందంటే పోకిరితనము వైపు నడిపించింది. ప్రియ సహోదరి సహోదరులారా, అంత మాత్రమే కాదు, అంతకంటే ముందున్నటువంటి నాయకులుగా ఉన్నవారు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేరుస్తున్నవారు, బలులు, హోమములు, ధూపదీప నైవేద్యములు సమర్పిస్తూ ఆ బలిపీఠమును సమీపిస్తున్నవారు, అనేక మంది మందసం దగ్గరికి చేరుతున్నవారు, పాపములకు పరిహారముగా పాప పరిహారార్థ బలులు, సమాధానార్థ బలులు ఇవన్నీ చేస్తూ వారందరూ గుడారం దగ్గరికి చేరేవారు కూడా ఏ రోజుకు ఆ రోజు గొవ్వలను, పావురాలని, గొర్రెపిల్లల్ని, మేకపిల్లల్ని, మచ్చ డాగు లేని నిర్దోషమైన ఏడాది గొర్రెలను సమర్పిస్తూ మా పాపములు పోయినీక, మా పాపములు తరిగిపోయినీక, మేము మరణం ఎలాగైనా ఉండొచ్చు అనుకుంటూ సంవత్సరానికి ఒక మారో 3 మార్లు ఆ దేవాలయం దగ్గరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వీరందరూ కూడా పోకిరి చూపు చూసిన వారే. పోకిరి చూపు అంటే ఎలా ఉండదు చెప్పండి? పోకిరి చూపు అంటే పోకిరితనంగా, అల్లరి చిల్లరగా, పోకిరితనము కలిగి ఉండడం. నీవు దేని వైపు పడితే దాని వైపు ఆకర్షించబడడం, పోకిరి చూపు కలిగి ఉండడం. నువ్వు ఆరాధించవలసిన దానిని విడిచిపెట్టి ఆరాధన కాని ఆరాధన చేయడం. యేసు ప్రభువారు సమరియా స్త్రీతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? అమ్మా, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం అన్నాడు. ఏమిటి అసలు తెలిసిన ఆరాధన ఏంటి, తెలియని ఆరాధన ఏంటి? యేసు ప్రభువారు స్వయంగా అంటున్నాడు సమరయ స్త్రీతో. ఆమె అంటుంది, అయ్యా ఒక కాలం వస్తుంది, ప్రవక్తలు వస్తారు, మనసులో మాటలు కూడా చెబుతారని విన్నాం. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించేవారు. ఏమి వెళ్ళదు కానీ వాళ్ళ పితరులు చేసిన పనిని చెబుతుంది. ఏమెందుకు వెళ్ళలేదు? కారణాలు ఉన్నాయి. ఆమె వెళ్ళకపోవడానికి కారణం ఉంది. వారి పితరులు మాత్రమే ఆ పర్వతం మీద ఆరాధించారు. ఒక కాలం వస్తుంది, అప్పుడు అందరూ ఆరాధించే స్థలం ఒకటి ఉందని చెప్తారంట. అయ్యా మీరు అంటే యేసు ప్రభు అన్నాడమ్మా, ఆ కాలం ఇప్పుడే వచ్చింది. ఆ కాలం ఇప్పుడే వచ్చింది, నువ్వు ఎదురు చూసే కాలం. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. ఏమిటి తెలిసిన ఆరాధన? అప్పుడు మీరు ధూపదీప నైవేద్యములు సమర్పించి, పాప పరిహారార్థ బలులు, సమాధానార్థ బలులు సమర్పించి మీరు ఏ రోజుకు ఆ రోజు పాపమును పోగొట్టుకున్నారు. సంపూర్ణముగా పాపమును తీసివేయడానికి మీకు తెలియని మార్గం అది, తెలియని ఆరాధన.
మాకు తెలిసిన ఆరాధన ఏమిటో తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం. ఎందుకు అంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం తెలిసిన ఆరాధన. ఇది మనము మన పితరుల వలె మన తల్లి అంటే ఆది సంఘము, మన తల్లి పూర్వపు సంఘాలు మనలను తప్పుదారి పట్టించినటువంటి ఆరాధనలో పోకిరితనముగా నడిచారు. వారందరూ దైవజనుడైన మోషే గారు పర్వతం మీద ఆలస్యం చేయగా 40 దినములు దివారాత్రులు దేవునితో గడుపుతున్నాడు మోషే గారు. ప్రజలందరూ విచ్చలబిడి జీవితాన్ని జీవిస్తూ మనల్ని నడిపించిన నాయకుడైన మోషే గారు చచ్చిపోయాడేమో, ఇక ఆయన రాడేమో. కాబట్టి మనలను ఐగుప్తు నుండి నడిపించినటువంటి దేవుడిని మనం వెంబడించుదాం. ప్రజలు ఎంత సులకనగా మారిపోతారండి, సులువు సూత్రముగా మారిపోతారు. ప్రజల యొక్క మనస్తత్వాలు స్థిరత్వం కలిగినవి కాదు, స్థిరమైనటువంటి వారు కాదు. ఇంతలో అంతలో అని చెప్పినట్లుగా నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఉదయం ఉన్న మనస్సు మధ్యాహ్నానికి మారిపోద్ది, మధ్యాహ్నం ఉన్న మనస్సు సాయంత్రానికి మారిపోద్ది అంతే. మరి ఎందుకు మారిదో తెలియదు. అలాగా మనుషులు మారిపోతాయి. ఉదయం ఉన్న తీర్మానం మధ్యాహ్నానికి ఉండదు, మధ్యాహ్నం ఉన్న తీర్మానం సాయంత్రానికి ఉండదు. అప్పటికప్పుడే మారిపోతారు. ఓసర వెల్లు లాంటి మనస్తత్వాలు కలిగి ఉన్నాం. అందువలన అనాది కాలంలో ఉన్నటువంటి వారు, మన పితరులైనటువంటి వారు అందరూ కూడా దేవుడు ఆత్మని గ్రహించలేకపోయారు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని గ్రహించలేకపోయారు. 2 మనస్తత్వాలు కలిగి జీవించారు. ఏలియా ప్రవక్త గద్దించాడు ప్రజల దగ్గరకు వచ్చి, మీరెన్నాళ్ళు 2 తలంపులు కలిగి మీరు జీవిస్తారు? బయలుదేవుడైతే బయలు దగ్గరికి వెళ్ళండి, యెహోవా దేవుడైతే యెహోవా దగ్గరికి రండి. అటు వెళ్దామా ఇటు వెళ్దామా, అటు ఆ పూజ చేద్దామా ఇటు చేద్దామా, అటు ఆరాధిద్దాం, 2 రకాలుగా ఉంటున్నారు మీరు. అది వద్దు, ఒకటే దేవుడు. రండి, మీరు వస్తే ఇక్కడికి రండి. ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడతారు అన్నాడు. ఆనాడు నుండి ఈనాడు కూడా ప్రజలు ఎలాగనే ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మనల్ని పోకిరి స్థితిలో, పోకిరి తనము వైపు నడిపించినటువంటి నాయకులుగా అనేక మంది ఆ పాప పరిహారార్థ బలులు, సమాధానార్థ బలులు, ధూపదీప నైవేద్యాలతో సరిపోతుంది అన్నట్లుగా బ్రతికించారు. కానీ హృదయ శుద్ధి మాత్రం లేదు ఎవరికి. వారందరూ మనల్ని నడిపించిన దేవుడు మనం వెంబడించుదామని ఎంతలోకి మారిపోయారండి. ఐగుప్తుని నడిపించిన దేవుడు ఎవరో? ఇజ్రాయేల్ ప్రజలు, మన పితరుల్ని ఐగుప్తు నుండి నడిపించిన దేవుడు ఎవరు? మోషే గారు చెప్పాడు, అయ్యా నేనేమని చెప్పాలి వాళ్ళకి అంటే, నేను ఉన్నవాడను అనేవాడని చెప్పుకో. అలా కాదులే అయ్యా, ఒక పేరు వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే వాళ్ళకి అన్ని దేవుళ్ళే దేవతలే. ఐగుప్తీయులు దేవుళ్ళే, ఇది మన భారతీయులు పూజించేది. ఐగుప్తులు బొల్లెద్దు రూపం ఉంది, దానిని మన భారతీయులు నంది విగ్రహంగా పూజిస్తున్నారు. ఐగుప్తీయులు మత్స్యమును అంటే చేపను పూజిస్తారు దేవతగా. మనకి భారతదేశంలో చేప ఉంది. ఐగుప్తీయులు కప్పను దేవతగా పూజిస్తారు, మన భారతదేశంలో కప్పను దేవతగా పూజిస్తారు. అందుకనే దేవుడు వాటన్నిటి మీద నాకు శక్తి ఉందని చూపించడానికే పాముని చేశాడు. అది ఐగుప్తీయులు పామును పూజించేవారు. దేవుడు అన్నాడు, పాము మీద, కప్ప మీద, తర్వాత చేప మీద, నదుల మీద కూడా నాకు అధికారం ఉందని చూపించడానికి అద్భుతాలు చేశాడు. నైలు నదిని వారు పూజించేవారు. నైలు నదికి, మన నదుల్లో ఏ నది కన్నా మనకి చాలా నదులు ఉన్నాయి భారతదేశంలో. మగవాళ్ళ పేర్లతో ఒక నది చూపించండి. నదుల పేర్లు ఏమేమి ఉన్నాయి? గంగా, యమున, సరస్వతి,
కృష్ణమ్మ, గోదావరి అన్నీ స్త్రీల పేర్లే. అలాగే నైలు నది, ఐగుప్తీయులు నైలు నదిని కూడా పూజించారు. నైలుని కూడా ఒక దేవతగా పూజించారు. కనుక ఆ నది మీద నాకు అధికారం ఉంది అని ఆ నీళ్లు మీరు తాకుండా చేస్తాను చూడు, రక్తంగా మారుస్తానని మార్చాడు. ఇప్పుడు దావీదు మోషే గారు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలని దేవుడు మనల్ని రమ్మన్నాడు, పదండని పిలుచుకొని తీసుకొని వస్తే వారికి ఆహారం కావాలంటే ఆహారమును ఆకాశం నుండి కురిపించాడు. నీళ్ళు లేని ప్రాంతంలో రాత్రిలో నుండి నీళ్ళు ఇచ్చాడు. ఆహారము లేని ప్రాంతంలో ఆకాశము నుండి ఆహారమును కురిపించాడు. వారు వేసుకున్న వస్త్రములు మలినమైపోలా, అవి మాసిపోలా, చినిగిపోలా. వారు వేసుకున్న చెప్పులు వారు కూడా తెగలేదంట. 40 సంవత్సరాలు వాళ్ళు బట్టలు మార్చుకోవాలా, చెప్పులు మారవాలా, స్నానాలు లేవు. మన వాళ్ళు రోజుకు 3 సార్లు 3 రకాల సబ్బులతో చేస్తారు. ఉదయం పాండ్స్, మధ్యాహ్నం సంతూరు, రాత్రికి లక్స్. ఇలాగ చేస్తాం మనం. అయినా సరే ఒక్క పూటను స్నానం చేయకపోతే మన కాడ ఎంత బాడీ స్ప్రేలు తెచ్చి కొట్టుకొని ఎంత చేసినా ఆ వాసన మార్పుగానే ఉంటుంది. 40 సంవత్సరాలు వారు స్నానం చేయలా, బట్టలు మారవలా. ఎందుకు? కారణం ఏంటంటే వారందరినీ దేవుడు మేఘము క్రింద నడిపించాడు. దేవునికి స్తోత్రం. పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఏసీలోనే కూర్చుంటారు చూడండి, ఇళ్లలో ఏసీ వేసుకొని. వాళ్ళని ఊరగబడుకున్న పో స్నానం చెప్పంటే చేదరలేదమ్మాయి నాకు అంటారు. ఎందుకు? ఏసీలో ఉన్నారు. పరా స్నానం చెప్పు అంటే చెమట బట్టి వస్తాడు వాడు. స్కూల్ నుంచో కాలేజీ నుంచో మొహం అంతా చెమట బట్టి ఉంటుంది నాలాగా. ఇంటికి వచ్చి ఆ ఏసి చేసుకొని పనుకుంటాడు, మొహం కూడా చూసుకోకుండా. కాసేపు పరా స్నానం చెప్పు నీళ్ళు కాకని అంటే, లేదు మమ్మీ నేను చేయను ఇంకా అంటే. ఏంటి వీళ్ళు ఎక్కడున్నారు? ఏసీలో ఉన్నారు. అలాగ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు వారిని కావలసినటువంటి రీతిలో నడిపించాడు. ఇంత మేలు చేసి దేవుడు వారిని నడిపిస్తే ఎవరన్నా 4 చుట్టాలు మన ఇంటికి వస్తే ఎంత తిప్పలండి. వండుకోవాలంటే, వండాలంటే ఎంత తిప్పలో, అన్నీ చేయాలి. అసలు ఇంట్లో వాళ్ళకు వండుకోవడానికే మనకు తీరిక లేక జొమాటోలకి ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటున్నాం. వాళ్ళు ఎట్టగన్నా వండనియండి, ఎట్లా వండినా తింటాం. మరి లక్షల మంది ప్రజలకు వారు వండాలంటే ఒకవేళ ఎలా వండేవారు? ఎన్ని డేక్షాలు పెట్టాలా? మన ఇళ్ళల్లో చిన్న ఫంక్షన్ అయితే అడావుడు అబ్బు అసలు వండటం తక్కువ, కానీ అది ఉడికేసరికి మధ్యాహ్నం పెడితే రాత్రి 8 అయింది అది ఉడికేసరికి. మరి లక్షల మందికి ఎలాగా వండాలా? లక్షల మందికి ఎలా వండుతారు చెప్పండి? నేను చదువుతుంటే భాగ్యం అక్కడ నవ్వుతుంది, ఎందుకంటే నిన్న కొబ్బరి పాలన్న వండుకొని తిన్నది. అందుకని లక్షల మందికి ఎన్ని డేక్షాలు పెట్టాల్సి వచ్చేది. దేవుడు అన్నాడు, మీరేం వండుకోవద్దు, అసలు మీరేమి వడగొద్దు, బతకొద్దు, మీకు కావలసిన ఆహారం నేను ఇస్తానన్నాడు. ఇంతగా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసి నడిపిస్తే చివరికి వచ్చేసరికి వీళ్ళు ఏమైపోయారు? మదించిపోయారంట. మదించిపోయారు. కష్టపడకుండానే ఆహారం వస్తుంది, వండకుండా ఆహారము, వడకకుండా వస్త్రము. వారు అన్నీ ఉచితంగా పొందారు కనుక కామోద్రేకులై వారందరూ వ్యభిచారులుగా మారిపోయారు. ఒట్టు వరుస లేకుండా, వారు చిన్న పెద్ద లేకుండా వారందరూ కూడా వ్యభిచార మనస్తత్వం కలిగి ఉన్నారు. నేను యూట్యూబ్లో చూస్తుంటే కూతురికి పెళ్లి చేసిందంట తల్లి, 2 నెలల్లో అల్లుడిని తీసుకొని వెళ్ళిపోయిందంట. కూతురికి పెళ్లి చేసింది, అల్లుడిని తీసుకొని పోయింది. ఇంకొక ఏమో కొడుకు ఫ్రెండ్తో వెళ్ళిపోయిందంట. ఇప్పుడు జరుగుతుంది. ఎంతగా మదించిపోయారు. మదించిపోయినటువంటి ఇశ్రాయేలీలు పోకిరితనము కలిగి ఉన్నారు. ఇవే పోకిరితనాలంటే ఏంటి? పోకిరత్వం అంటే వ్యభిచారము, జారత్వము, అభిచారములు, విగ్రహారాధన, ఇవన్నీ కూడా పోకిరితనము. మన తల్లి మనలను పోకిరి చూపు చూసి పోకిరితనములో నడిపించింది. మన పితరులందరూ కూడా ఇలాంటి పోకిరితనమే చేశారు.
విగ్రహారాధన వైపు తిప్పారు. డబ్బు మనల్ని నడిపించేది. అయితే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆ డబ్బుకే దాసోహం అని డబ్బును పూజిస్తున్నాం. రూపాయి పడ్డదనుకో కింద, తీసుకునే వాళ్ళు ఎట్లా తీసుకుంటారండి? దాన్ని తీసుకొని కళ్ళకదు ముది పెట్టుకొని, ఎందుకండి? రూపాయి మనకేం ఊరకొచ్చినాయా? కష్టపడితేనేగా. కష్టం చేయడానికి ఆరోగ్యం దేవుడు ఇస్తేనేగా. డబ్బులు ఇస్తే దేవుని స్తుతించాలి. ప్రభువా, ఇదిగో ఈ నెలలో నాకు 10,000 వచ్చినాయి, నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టే నేను 10,000 సంపాదించి, ఇందులో ఇదిగో 1,000 రూపాయలు దేవునికి ఇవ్వాలి. దాన్ని కళ్ళకద్దుకొని ముద్దు పెట్టుకొని జేబులు వేసుకొని చేస్తూ ఉంటాం మనం. పోకిరితనాలు ఇవన్నీ. కొంతమంది పొద్దున్నే వేసి చేతులు నలుపుకొని కుషంతా ఒళ్ళంతా చేసుకొని చేతులు చూసుకుంటారు. హస్తరేఖలు మంచి అంటే హస్తరేఖలు, హస్తముద్రికలు, సేముద్రికలు ఏది నిన్ను దైవత్వంలోనికి నడిపించదో. పోకిరితనం ఇదంతా. నిన్ను పోకిరితనంలో నడిపించింది ఎవరో? పోకిరి చూపు నిన్ను లోకం వైపు తిప్పింది. రాఖీ పండగ వస్తుంది రేపు శనివారం. చూడండి ఎంతమంది చేస్తారు. రేపు శనివారం పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. పట్టుకొని నిలబడతారు ఇళ్ళ ముందు. కట్టుపోమ్మా, లేడు ఇక్కడ పాస్కర్ లేపో, కట్టినప్పు తొందరగా రాపో అని నిద్రపోతా ఉంటే లేపు కట్టు. పోకిరితనాలు ఇవన్నీ. పిల్లలకి నేర్పించేది తల్లిదండ్రే సగం. పిల్లల్ని జడగొట్టేది ఎవరు? తల్లిదండ్రే. మనకు కాదు అది అని చెబితే వాళ్ళు నేర్చుకుంటారా? నేర్చుకోరు. మనమే అన్నీ నేర్పించి చేస్తూ ఉంటాం. పోకిరితనము వైపు నీ తల్లి నడిపించింది, ఇప్పుడు నీవు నడిపిస్తున్నావు అంటుంది వాక్యం. సహోదరి సహోదరులారా, హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హోషేయ, ఇదిగో నిన్ను నడిపించినటువంటి తల్లి నిన్ను తప్పుడు మార్గంలోనికి నడిపించింది. నీ పితరులు నిన్ను తప్పుడు మార్గంలోనికే నడిపించారు. ఐగుప్తు నుండి, బానిసత్వము నుండి, భారభరితమైనటువంటి జీవితంలో నుండి నిన్ను విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నిన్ను నడిపిస్తే, మనల్ని నడిపించిన దేవుణ్ణి మనం తయారు చేసుకుందామని వారు బొల్లెద్దు రూపాన్ని చేసుకొని దాని ముందు పూజలు చేస్తున్నారు. పోకిరితనం ఇది. కాబట్టి నేను మిమ్మల్ని విడిచిపెట్టను అన్నాడు. సహోదరి సహోదరులారా, మన పితరులు మనల్ని నడిపించినట్లుగా, మన పితరులు ఆ దినాల్లో, మన పితరులు ఈ దినాల్లో, మన పితరులు ఎంతమంది ఉంటారో తెలుసా? మనకి గృహ దేవతలు ఉన్నారు. గృహ దేవతలు, గ్రామ దేవతలు, పొలిమేర దేవతలు, తర్వాత ఇంకా పేట దేవతలు ఇట్లా పెట్టుకొని వీళ్ళందరికంటే కూడా హృదయ దేవతలు అంటారు. వ్యక్తిగతంగా మన కులదేవుడు, గ్రామదేవుడు, పొలేరు దేవుడు, పొలిమేర దేవుళ్ళు, మన హృదయ దేవుళ్ళు. ఎంతమంది ఇన్ని రకాలుగా మనల్ని పూజిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా పోకిరితనము వైపే మనల్ని నడిపించింది. పోకిరి శాస్త్రాలు చేస్తున్నాం, ఇది దేవునికి ఇష్టము లేదు. పోకిరి, మీ తల్లి పోకిరి చూపు చూసినట్లు చూడద్దు అన్నాడు. మన పితరులు చూసినట్లుగా మనము దేవుణ్ణి విడిచిపెట్టి లోకము వైపు చూడకూడదు. ధనమును పూజించకూడదు. ధనం కూడా ధనదేవత. ధనాన్ని పూజిస్తున్నావు. అన్నం తింటే అన్నపూర్ణేశ్వరి, అన్నం కూడా నీకు దేవతే. అన్నాన్ని పూజిస్తా, అన్నం కూడా కళ్ళకద్దుకుంటున్నావు. ఎలాగా? ఒక విషయం చెబుతా. మిమ్మల్ని పితరులకు ఎవరైనా చనిపోయారనుకో పెద్దోళ్ళు, అక్కడ ఏం చేస్తారు? బట్టలు పెట్టి, అవి ఎవరికి ఇవ్వాలి అసలు? వాస్తవంగా బట్టలు తల్లి పేరు మీద పెట్టి, తండ్రి పేరు మీద బట్టలు పెట్టి వాళ్ళ ఫోటోలు కాడబెడితే అవి ఎవరికి ఇవ్వాలా? గోదానం, భూదానం, వస్త్రదానం, ఆహార దానం, వాటర్ దానం, క్వార్టర్ దానం, ఇన్ని దానాలు ఉన్నాయి. గోదానం, భూదానం, వస్త్రదానం ఈ మూడు కూడా పురోహితుడికి ఇస్తారు, సేవకుడికి ఇవ్వాలి. అసలు వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు జరిగితే కృపావతి గారు చేస్తారా?
కృపావతి గారు, గోదానం చేసావా? గోదానం అంటే ఒక ఆవుని కొనుక్కొచ్చి ఒక పెయిన్ తీసుకొచ్చి ఇచ్చేసేయాల. గోదానం అంటే వాళ్ళ ఇంట్లో దేవుడు మేలు చేశాడు కాబట్టి ఆ పొలం ఎకరం రాసిస్తున్నామండి మీకు అని ఇచ్చేసేయాల. వస్త్రదానం ఇవ్వాల. గోదానం, భూదానం, వస్త్రదానం. ఇప్పుడు మనోళ్ళు గోదానాలు చేసేవాళ్ళు లేరు, భూదానం చేసేవాళ్ళు లేరు, ఇంకా వస్త్రదానం చేసేవాళ్ళు లేరు. అవసరమైతే పాస్టర్ గారికి బట్టలు తెద్దాం అనుకున్నా, అమ్మాయిని 100 నేను ఇస్తామమ్మా, అన్నీ మనమే చేయాలా వాళ్ళకి అని వాళ్ళే తప్ప వస్త్రదానం, గోదానం, భూదానం చేసేవాళ్ళు ఉన్నారా? లేరు. అన్నీ చేసి ఇవ్వాలా, సావుకుడికి ఇవ్వాలి. అవన్నీ ప్రార్థన దగ్గర బట్టలు తెచ్చిపెట్టి మా నాన్నకి మా అమ్మకి బట్టలు పెట్టుకున్నామండి అని మనలా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటున్నారు. అవి ఎవరికి ఇవ్వాలా? సావుకుడికి ఇవ్వాలా? అయ్యేం ఉండదు. ఏదో ఊరకెళ్ళల్లో ప్రేమలు చూపించుకుంటారు తెలిసి. అట్లాగా నువ్వు ఫస్ట్ నువ్వు కట్టుకోమ్మా, నువ్వు కట్టుకున్నా నేను కట్టుకుంటా, నువ్వు కట్టుకో నేను కట్టుకుంటా అని వీళ్ళు కట్టుకొని బయటికి రావడం ఆలస్యం. మురికైద్ది, జాగ్రత్త. మరి ఇంకెందుకు కట్టుకోమని చెప్పావు మీ అమ్మని కట్టుకోమని ఎందుకు చెప్పావు? నాకేం అలవాటు అండి, ఆ చీర కొన్న తర్వాత మా వదిన కట్టుకుంటేనే నేను కట్టుకుంటా. వదినకి ఇస్తారు. మళ్ళీ ఆమెకి ఎన్ని జాగ్రత్త అవుతారో, కింద మురికైద్ది వదిను, ఆడ కూర్చుంటే మురికైద్దు. ఇవన్నీ ఎందుకు నీకు ఇంకా ఇచ్చిన తర్వాత? ఈ ప్రేమలన్నీ ఏంటంటే ఆమె అనుకోవాలన్నమాట. ఆ వదిన, మా మరదకు నేనంటే అంత ప్రేమ, మా కోళ్ళకి నేనంటే అంత ప్రేమ. అంతేనా? మరిమతల్లే, నవ్వులు మరిమతల్లే. ఊరక అంటే ఏంటంటే వీళ్ళు ఒక అమ్మాయి చెప్పింది, సీక్రెట్ చెప్పింది ఏంటంటే అది కట్టుకుంటేనంట దిష్టి తగిలిద్దంట. ఆ దిష్టి అది ఏమ మీద పోద్దని, అంటే ఆ దిష్టి వెలగబోవాలని అన్నం ముద్ద కలుపుకొని ఇట్టుని తిను, నువ్వు తిను, నువ్వంటూ నాకు ప్రేమమ్మా అని పెడతారు. ఉట్టిదే ఇదంతా. నేను చెబుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఒక దగ్గర జ్ఞాపకార్థం కూటం జరిగింది. భోజనాలకు కూర్చున్నాం, అందరం భోజనానికి కూర్చున్నాం. లైన్లో కూర్చుంటే ఆ ఇంటి అతను బ్యాంక్ మేనేజరు, చచ్చిపోయిన ఆయనేమో ఆ బ్యాంక్ మేనేజర్ వాళ్ళ నాన్నగారు. బ్యాంక్ మేనేజరు స్వీటు, ఫ్రై ముక్కలు, గారెలు, భోజనం, చికెను అన్నీ 2 వేసుకున్నారు ఇస్తర్లో. 2 ఫ్రై ముక్కలు, 2 గారెలు, 2 ఐస్ క్రీములు, కప్పులు ఏదేదో మొత్తం పెట్టి ఇస్తర పట్టుకొస్తున్నారట. ఇస్తర పట్టుకొని మరి వాళ్ళు ఎడబెడదాము అనుకున్నారు. అక్కడెక్కడ ఎందుకు అబ్బాయి, పాస్టర్ గారి ముందు పెట్టు అని అనుకున్నాను. మేము లైన్లో కూర్చుంటే ఆ ఇస్తరట్టు పట్టుకొస్తున్నారు జాగ్రత్తగా. నా దగ్గరికి తెస్తే నేనేమనుకుంటున్నానంటే, అమ్మో ఇలా కింద నేనంటే ఇంత అభిమానమేమో, ఇంత అభిమానం. అందరికి ఒక లెగ్ పీస్ వేసి నాకు 2 వేశారు, అందరికి ఒక గారి వేసి నాకు 2 వేశారు, అందరికీ కొంచెమే పెడితే నాకు ఎక్కువ వేశారు. ఇవన్నీ అని అనుకుంటున్నాను. నేను ఇస్తర తీసుకొచ్చి నా ముందు పెట్టి, ఇప్పుడు ఆడ తిరగగానే అన్నాడు, అరే పెట్టావు ఫోటో కాడంట, పాస్టర్ గారి దగ్గర పెట్టా అన్నాడు. వాళ్ళు ఎక్కడ పెట్టాలి అసలు? ఫోటో దగ్గర పెడితే ఆయన చచ్చిపోయేటప్పుడు ఊరిని చూస్తున్నాడు. మరి ఆయన ఎందుకు చూస్తున్నాడో తెలియదు. ఆ ఫోటో అట్ట ఉంది, ఊరిని చూస్తూ ఉందట. నేను పోయి అక్కడే కూర్చున్నా. అప్పుడు దాకా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్కరు అప్పుడు దాకా వంటల కాడ ఉన్నారు. మేము ప్రార్థన బిగిన్ చేసాం. ఒక్కొక్కరు స్నానం చేయటం, ఆ తడింటికలతోటి వచ్చి కొబ్బరికాయ టగాను కొట్టడం. ప్రార్థన జరుగుతుంది, ఆడే ఫోటో ఆడబెట్టారు. ఫోటో కాడ కొబ్బరికాయ కొడుతున్నారు. ఇక్కడ మొక్కొని కొబ్బరికాయ తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేను అనుకున్నాను ఇంకా అదే పలహారం పెడతారేమో తర్వాత అని. సరే అందరూ వస్తున్నారు. తర్వాత నేను వాక్యం చెబుదామని లేచేసరికి కొబ్బరి ముక్కలు తింటా కూర్చున్నారు ఆడ. ఇప్పుడు భోజనాల దగ్గరేమో ఆ ఇస్తరు తెచ్చి పెట్టారు. అరే పెట్టావు ఫోటో కాడంటే ఆడంటున్నాడు, పాస్టర్ గారి దగ్గర పెట్టామన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, అంటే మనుషుల ప్రేమలో ఎలా ఉన్నాయి. దరిద్రం అంతా ఇప్పుడు ఎవరికి ఆడిపోవాలా? పాస్టర్ గారు, ఈయనే బుద్ధ, లాఫింగ్ బుద్ధ కదా, పాస్టర్ గారి దగ్గరికే దరిద్రాలన్నీ పోవాలి ఆయన కడుపులోకే.
చాలామంది ఇంకా పోకిరితనాల్లోనే ఉన్నారు. నేను నడిపించినటువంటి విధానము తప్పుడు మార్గంలో నడిచావు, అదే చేస్తున్నావు. డబ్బును పూజిస్తున్నావు, అన్నాన్ని పూజిస్తున్నావు, వస్త్రాలను పూజిస్తున్నావు. ప్రతిదీ కూడా నిన్ను సృష్టించి నీ కొరకు ప్రాణమును పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ప్రభువు నీకు ఇస్తున్నాడు అనుకోట్లా. ప్రతిదీ కూడా అన్యాచారాల్లోనే బ్రతుకుతున్నావు. ఐగుప్తు నుండి మనల్ని నడిపించినటువంటి దేవుడు ఏనే అని వారు మొక్కినట్లుగా నీవు కూడా మొక్కుతున్నావు గనక నీవు పోకిరి స్థితిలోనే ఉన్నావు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, హోషేయ ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు. నీ తల్లి పోకిరి చూపు చూసి మిమ్మల్ని ప్రక్కదారి పట్టించినట్లుగా నీవు అలా పోకిరి చూపు చూడొద్దు అంటున్నాడు 2వ అధ్యాయం 3వ వచనంలో. పోకిరి చూపు. అందుకని ప్రభు అంటున్నాడు పరంగీతాలకు వచ్చేసరికి ఇక్కడ అంటున్నాడు 4వ అధ్యాయం 9వ వచనంలో, సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకున్నావు. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకున్నావు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పిలుపు ఇది. దేవుని పిలుపు ఏమని పిలుస్తున్నాడు అండి? సహోదరి అంటే ఎవరు? సహోదరి అంటే ఎవరిని అంటారు? అక్క కానీ చెల్లి కానీ. ప్రాణేశ్వరి అంటే చెప్పండి, సిగ్గెందుకు తల్లులారా చెప్పండి, మీకు రాదు కానీ బైబిల్లో ఉన్నది చెప్పండి. సహోదరి అంటే గొప్పగా చెప్పారు, మరి ప్రియురాలంటే చెప్పరే. ప్రాణేశ్వరి అంటే నా ప్రాణములకు మిన్నగా నిన్ను ప్రేమించాను ప్రాణేశ్వరి, నీ కొరకు నా ప్రాణమును పెట్టాను, ప్రాణ త్యాగము చేసి నేను సంపాదించుకున్నా, ప్రాణ త్యాగము చేసి నేను నిన్ను దక్కించుకున్నా. ప్రాణేశ్వరి, హృదయేశ్వరి, ప్రాణముల కంటే మిన్నగా నిన్ను ప్రేమించాను. ఒకే వ్యక్తి అయితే అక్కో చెల్లి అయి ఉండాలి కానీ మళ్ళీ ప్రాణేశ్వరి ఏంది ఎలా అవుతుంది? ఒకే వ్యక్తి స్త్రీగా, ఒక స్త్రీ అక్కగా చెల్లిగా లేకపోతే ప్రాణేశ్వరిగా ఎలా అవుతుంది? అవంటది నీవు నా సహోదరుడిగా నా ఇంట ఉండినా, నా తల్లి దగ్గర ఉండినా ఎంత మేలు అంటది షోలమితి. అంటే అంత ప్రేమ. సహోదరి, నా సహోదరి, అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెల్లో ప్రేమ బంధాలు కొంతవరకే. ఎదురుగో పాట పాడేవాళ్ళం మనం. అన్నదమ్ముల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము, నూనెవో నంతకాలము వెలుగునిచ్చి ఆరిపోవును. అన్నదమ్ములు అక్క చెల్లెల ఈ ప్రేమ బంధాలు ఎలా ఉంటాయి? రాఖీ కట్టిన రోజు, స్వీట్ పెట్టిన రోజు, ఎర్ర చీరలు ఎర్ర గాజులు వేసుకున్న రోజు వారికే, తర్వాత ఉండదు. సహోదరి క్రీస్తు పిలుస్తున్నటువంటి పిలుపు ఇది. మనల్ని తోడబుట్టిన వారిలా, ఇదిగో అతడు అందరిలో జ్యేష్ఠుడిగా ఉండాలని మనలను ఆయన పిల్లలుగా స్వీకరించాడు, అంగీకరించాడు. దత్తపుత్రుడు మనం. అందరూ తను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మనమందరము కూడా దేవుని కుమార్తెలమే. అయితే మనందరికంటే కూడా ఆయన జ్యేష్ఠుడిగా ఉండుట కొరకు మనందరినీ ఆయనకి సహోదరుల్ని చేశాడు. కాబట్టే ఇప్పుడు అంటున్నాడు, సహోదరి అని నా ప్రాణును పెట్టి మిమ్మల్ని కొన్నాను. అపోస్తల కార్యము 20వ అధ్యాయంలో అంటాడు ఆయన, క్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘం. 28వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘం. తను ప్రాణుని పెట్టి సంపాదించుకున్నాడు మనల్ని. కాబట్టి మనల్ని ఆ రీతిగా పిలవడం
శ్రేష్టమైంది. ఏమని పిలవడం? ఏమనండి? ప్రాణేశ్వరి అని పిలుస్తున్నాను. మనం పాట పాడతాం, ఒక పాట, ప్రాణేశ్వర ప్రభుద. ప్రాణేశ్వరుడు, మనం ప్రాణేశ్వరం, నా ప్రాణేశ్వరి. ఇప్పుడు అంటున్నాడు, నీ ఒక్క చూపుతో. ఎన్ని రకాల చూపులు ఉన్నాయి? చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకున్నావు. ఏ చూపు ఇది అంటే పోకిరి చూపు వలన కాదు. నీ తల్లి చూసిన పోకిరి చూపు, దానివలన బ్రతకొద్దు అన్నాడు. ఒక్క చూపుతో నాకు హృదయమునే వశపరుచుకున్నావు. 4 అంశాలని ఆ ఒక్క వచనంలో. సహోదరి వేరు, ప్రాణేశ్వర వేరు, 2 పిలిచాడు. 2 లైన్లో అన్నాడు ఆయన, నా హృదయమును వశపరుచుకోవడం. ఎలా వశపరుచుకుంటాడో ఆ క్రియ ద్వారా వశపరుచుకుంటాడు. దాన ధర్మాలు, తర్వాత బహుమతులు వశపరుచుకోవడం. ఎలాగా? తర్వాత అంటున్నాడు, ఒక్క చూపుతో. ఇన్ని భాగాలుగా ఉన్నాయి. అందులో మనకు ఒకటే, ఒక్క చూపుతో ఆయన మనలను వశపరుచుకున్నాడు. ఎంతకాలం ఉన్నా ప్రభు దగ్గరికి ఆత్మీయంగా రాలేకపోతున్నావు. ప్రభువులో నువ్వు ఆత్మీయంగా స్థిరపడలేకపోతున్నావు. ఒకే ఒక్క మాటతో ప్రభు పిల్లలుగా మార్చబడిన వారు ఉన్నారు తెలుసా బైబిల్లో. ఒకే ఒక్క మాటతో ప్రభు పిల్లలయ్యారు. ఆయన బెతస్దా కోనేటి దగ్గరకు వచ్చినప్పుడు 38 ఏళ్ళ నుండి పడి ఉన్న రోగిని ఒక మాట మాట్లాడాడంతే. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు. పరిపెత్తుకొని వెళ్తా ఉన్నాడు. ఎవరో అడిగారు, ఏంట్రా పరిపెత్తుకొని నడుస్తున్నావు అంటే, నన్ను నడవమన్నా ఆయన, నన్ను నడవమన్నాడు, నాతో మాట్లాడిన ఆయన, నేను నడుస్తున్నా. ఎవరైనా ఎవరో నాకు తెలియదు. తెల్లారు వచ్చాడు, అబ్బాయి నువ్వు స్వస్థత పొందావు, దేవాలయంలోకి వెళ్ళు, యాజకులు నియమించిన కానుకని. అప్పుడు ఆయన వచ్చి చెబుతున్నాడు, ఇదిగో నాతో మాట్లాడిన వాడు ఒక్క మాటతో నన్ను 38 సంవత్సరాల నుండి పడి ఉన్న స్థలం నుండి లేపినవాడు నజరేయుడైన యేసు అన్నాడు. దేవునికి స్తోత్రం.